అండ్ ఇంకొకటి సార్, మీ జర్నీ గురించి చూస్తున్న టైంలో మాకు అనిపించింది ఏంటంటే, యూ ఆల్సో హ్యావ్ కేర్డ్ అబౌట్ లోకల్‌లో ఉన్న ఎన్‌జీఓస్‌తోనే ఎక్కువగా క్లోజ్‌గా అసోసియేట్ అయ్యి వర్క్ చేయడము. అండ్ ఈక్వల్ వర్క్ షేర్ అనేది కూడా లైక్ గవర్నమెంట్ పాత్ర ఎంతైతే ఉందో గవర్నమెంట్ కూడా చేస్తుంది. అండ్ ఆల్సో లోకల్‌లో ఉన్న ఎన్‌జీఓస్‌ని కూడా అన్నిటిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా వర్క్ తీసుకొని లైక్ వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటారనేసి విన్నాను సార్. కరెక్ట్. అది అసలు మీకు అంత టైం ఎలా ఉంటుండే? అండ్ ఆల్సో ఈ ఎన్‌జీఓస్‌ని కూడా మనకు అక్కడ వర్క్ చేసినప్పుడు ఎట్లా సపోర్ట్ చేసుంటారు సార్? రైట్. సో దీంట్లో ఓన్లీ 2 థింగ్స్ ఐ చేంజ్డ్. Sure. వన్ ఈస్ దట్ నేను టైం చూడలేదు. అంటే ఇఫ్ ఎనీ ఎన్‌జీఓ వాంట్స్ టు మీట్ మీ, దెన్ ఐ యూజ్డ్ టు గివ్ దెమ్ టైమ్ 8:00 ఇన్ ద మార్నింగ్, 10:00 ఇన్ ద నైట్. Sure. బికాజ్ ఏమవుతుందంటే డే టైంలో 10 to 5 మీన్స్ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ Yes, sir. కోర్లో నడుస్తూ ఉంటుంది. ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, అవును. పబ్లిక్ వచ్చేస్తూ ఉంటుంది ప్రాబ్లమ్స్తో, ఇంకా మన ప్రజాప్రతినిధులు కలుస్తూ ఉంటారు. సో దే వోంట్ గెట్ ద టైం. Yes, సో sir. వాళ్ళకి ఎన్జిఓస్కి ఒకటే జాబ్ వస్తుంది, సార్ చాలా బిజీ ఉన్నారు, తర్వాత రండి. Hmm. ఆ తర్వాత ఎప్పుడో ఎవరు చెప్పరు. అవును. సో ఐ యూస్ టు కాల్ దెమ్ ఆన్ సాటర్డే, సండే. Hmm. సో ఐ డి నాట్ బాదర్ అబౌట్ దాట్. సో అండ్ Hmm. దాంతో ఏమైందంటే ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది. అవును. సెకండ్లీ వాళ్ళకి నేను స్పష్టత ఇచ్చాను. చాలాసారి ఎన్జిఓస్ ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో కొన్ని యాక్టివిటీస్ కోసం వస్తారు, అవును సార్. అండ్ మన జిల్లా స్థాయి అధికారులు వాళ్ళు పనులు వాళ్ళు బిజీ ఉంటారు. సో మేము ఏం చేసామంటే కమ్యూనిటీకి ఇన్వాల్వ్ చేశాము. Hmm. సో నా రిక్వెస్ట్ టు ఆల్ ఎన్జిఓస్ వుడ్ బి దట్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ పర్మిషన్స్ కోసం మీన్స్ ఇట్ షుడ్ come into picture. Yes, Otherwise they should go directly to community, Hmm. make the plans and then come to administration that మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము, జస్ట్ మీ సపోర్ట్ అండ్ పర్మిషన్ ఉంటే చాలు. Hmm. సో Yes, దాట్ హెల్ప్స్ రిలీవ్ ద బర్డన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. Hmm. సో అండ్ చాలా క్విక్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ బేసికలీ నేను అక్కడ ఏం అనుభవించానంటే జస్ట్ కొన్ని సక్సెస్ స్టోరీస్తో అందరు ఎన్జిఓస్ జమ అయిపోయారు. Hmm. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ క్లారిటీ, right? So I'm very glad that those NGOs came. Yes, sir. అండ్ ఆల్సో ఈ ఎన్జిఓస్ అన్నిటితో మీరు క్లోజ్గా వర్క్ చేస్తున్నారు, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలని అనుకున్నారు. అండ్ మీరు అక్కడ ఉన్న టెన్యూర్లో అక్కడ మేజర్ ఇంపాక్ట్ ఒక ఎన్జిఓస్తో ఏదైనా చేశారంటే ఎట్లాంటి వర్క్ చేశారు సార్, పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ కాకుండా? So one overarching big project was BRLF, అంటే భారత్ రూరల్ లైవ్లీహుడ్ ఫెడరేషన్ వాళ్ళది ఒక సంస్థ ఉంది. దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ. దే ఆర్ అన్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ. సో వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫండింగ్తో అక్కడ వచ్చారు. సో 3 మండలాలు, చెర్ల, దుమ్ముగూడెం అండ్ పినపాక, అక్కడ మొత్తం వాళ్ళు అన్ని రంగాల్లో లైవ్లీహుడ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దానికోసం దే హ్యాడ్ కమ్. సో వాళ్ళకి ఐటీడీఏతో కోఆర్డినేషన్ చేయించుకొని మేము చాలా లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్ మొదలుపెట్టాము. సో దిస్ వాజ్ వన్ వెరీ బిగ్ థింగ్. కానీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ విల్ బీ రిలేటెడ్ టు హెల్త్. సో అక్కడ ఏం చూసామంటే డెలివరీస్ ఏదైతే జరుగుతాయో అవి ఫస్ట్ అక్కడ ఓన్లీ ఏరియా హాస్పిటల్ భద్రాచలం ఉంది. Yes, sir. తర్వాత దే హ్యావ్ టు స్ట్రేట్ అవే గో టు ఖమ్మం ఆర్ వరంగల్. సో అది చాలా ఇంపాక్ట్ పడింది వాళ్ళు జీవితాల మీద. సో మేము అన్ని సిఎస్ఆర్ ఫండింగ్తో ఓన్లీ ఎక్విప్మెంట్ కొనేసుకుంటూ పోయాం. ఓకే. సో దాంతో ఈరోజు ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీస్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఐ ఓన్లీ కోఆర్డినేటెడ్. ఇట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ దోస్ హాస్పిటల్ డాక్టర్స్, రైట్, మెడికల్ సూపరింటెండెంట్స్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం. సో మేము ఏ ఎన్జిఓ లేదా ఏ సిఎస్ఆర్ ఫండింగ్ కంపెనీ వచ్చేస్తే మేము చాలా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పాము, ఈ హాస్పిటల్లో టిఫా మషిన్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ బ్లడ్ అనాలిసిస్ మషిన్ కావాలి, సో ఎక్స్రే మషిన్, హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మషిన్. సో అట్లాంటివి తీసుకొచ్చేస్తే ఇట్ చేంజ్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. తర్వాత కొన్ని ఎన్జిఓస్ లైక్ దెర్ ఇస్ ఐడు అని ఒక సంస్థ ఉంది, దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ట్రైబల్ పాపులేషన్. సో ఇంకా శ్రీమద్ రామచంద్ర స్వామి అని ఒక ఎన్జిఓ ఫ్రమ్ గుజరాత్, వాళ్ళు కూడా అక్కడ వచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు రైట్ నౌ ఆల్సో దే ఆర్ డూయింగ్ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ ద విమెన్ అండ్ చిల్డ్రన్. సో మేమేం చెప్పామంటే పూర్తి పాపులేషన్ స్క్రీనింగ్ చేసి ఉపయోగం లేదు. మహిళలు ఇంట్లో జనరల్గా మన ఎంత కల్చరల్ చేంజ్ వచ్చినా కూడా ఇంట్లో అమ్మ అంటే చివరిలో భోజనం చేస్తుంది ఇప్పుడు కూడా. అవునవును. సో ఏమవుతుందంటే దే గెట్ ఎనీమియా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు ఫస్ట్ పిల్లలకి తినిపిస్తారు, భర్తకి తిండి పెడతారు, అండ్ లాస్ట్లో అమ్మ తల్లి తింటుంది.
సో వీ సెట్ దట్ లెట్ అస్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద మదర్స్. సరే. అంటే అందరు విమెన్కి బ్లడ్ స్క్రీనింగ్ చేద్దాం, తర్వాత మన పిల్లలకి కూడా చేద్దాం. దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్. సరే. సో రైట్ నా ఆల్మోస్ట్ 70,000 to 80,000 స్క్రీనింగ్ పూర్తి అయింది అంటున్నారు. సో వాళ్ళు ఇంకా మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేసుకొని మళ్ళీ టెస్ట్ చేయించుకుంటారు. సరే. సో ఐ థింక్ దాట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ వుడ్ సే. సార్ సార్ ఇంకొకటి పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కాకుండా మీరు కొన్ని ఎన్జిఓస్తో లైవ్గా వర్క్ చేసి అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ పరంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా క్వేల్ బర్డ్ ఫార్మింగ్ అనేది అండ్ సోలార్ డ్రైవర్స్ లాంటివి పెట్టేసి అవి చేసడం అవన్నీ కొంత ఇంట్రెస్ట్తో చేశారంట అక్కడ ఆ సరౌండింగ్స్లో. సో దాని గురించి ఒకసారి చెప్తారా సార్? అంటే కొత్త ఎన్జిఓస్ అంటే ఇవి ఎక్కువ మన వ్యూవర్స్ వచ్చేసి ఎన్జిఓస్ కార్పొరేట్ చూస్తుంటాయి. సో అట్లాంటి వాళ్ళకు మనం ఇచ్చే ఐడియాస్ కానీ సో చాలామంది ఏమనుకుంటారంటే జాబ్స్ ఇప్పిద్దాం, స్కిల్లింగ్ చేపిద్దాం, అండ్ దే గో అండ్ గివ్ ట్రైనింగ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ ఆర్ బ్యూటీషియన్. సార్ ఎస్ సార్, ఐ హ్యావ్ సీన్ దిస్ సో కామన్లీ. వాళ్ళు పల్లెల్లో పోయి ఏం చేస్తారంటే ఎలక్ట్రీషియన్ అయినా ఎలక్ట్రీషియన్ పని నేర్పిస్తారు, లేదంటే బ్యూటీషియన్. ఎస్ సార్. సో ఐ డోంట్ నో హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్, అంటే అది ఎంత అవుట్పుట్ ఇస్తుంది. సో అందుకే మేము ఏం చేసామంటే మనకి పల్లెలో ఉన్న సాంప్రదాయం అండ్ పని ఏదైతే అక్కడ దొరుకుతుందో ఆ వృత్తి మీదనే మనము అటాచ్ అయితే ఆటోమేటిక్లీ అవుట్పుట్ వచ్చేస్తుంది. సో వీ రియలైజ్ దట్ అగ్రికల్చర్ ఎకానమీ ఫస్ట్ అది మనం ఐడెంటిఫై చేస్తే అన్ని మార్గాలు దొరుకుతాయి. సో మన దేశంలో జనరల్గా మనం చాలాసారి మాట్లాడతాం దట్ చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న వల్ల మనము ముందుకు పోతలేదు. వెరాజ్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ రివర్స్. చిన్న ల్యాండ్ మీద బరాబర్గా మనము దృష్టి పెట్టేస్తే వీ కెన్ అచీవ్ అ లాట్. సో ఎగ్జాంపుల్గా మేము ఏం చేసామంటే అక్కడ బుర్గంపాడ్లో ఒక మండల్ ఉంది, అక్కడ భద్రాచలం పోయే రోడ్లోనే ఒక లెఫ్ట్ సైడ్లో చూస్తే 20 గుంటాస్ 1/2 ఎకర్ ప్లాట్లో, అది గవర్నమెంట్ ల్యాండ్లో లోకల్ మహిళా సమాఖ్యకి మేము చెప్పాము. అక్కడ ఒక సీడ్స్ కంపెనీ ఉంది. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేసాము, రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ పేరు. సో దట్ మీరు కూరగాయలది సీడ్స్ మీరు ఇస్తారా, తర్వాత ఈ మల్చింగ్ షీట్, ఇంకా కర్రలు పాతేయడం, ఈ పందిరి సాగు లాగా. సో దే సెడ్ ఎస్ వీ విల్ సపోర్ట్. సో ఈ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చాము. అప్పుడు ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ ఎందుకు, యూనో మాకు వేరే డైరెక్ట్గా మాకు ఇది ఏదో మీన్స్ పరికరాలు లేదా ఏదో మీరు ఇచ్చేసేయండి మేము చూసుకుంటాము. బట్ వీ టోల్డ్ దెమ్ ఇది నేర్చుకోండి ఫస్ట్. సో ఆ మహిళా సమాఖ్యకి అది మేము ఇచ్చేస్తే వాళ్ళు 3 నెలల్లోనే అంత బీరకాయ, సొరకాయ, దోసకాయ అంతా బాస్కెట్ తీసుకొచ్చారు. చూడండి వీ హ్యావ్ అచీవ్డ్ అని. సో దట్ వాజ్ అ స్మాల్ ట్రిగర్ విచ్ హ్యాపెండ్. సో దట్ వాజ్ వన్ థింగ్. ఐ బిలీవ్ 1/4 ఎకర్ వెజిటబుల్ ప్యాచ్, దట్స్ ఇట్. అంటే కొన్ని కంపెనీస్ కూడా దాని మీద పనిచేస్తున్నారు. సో దే నీడ్ టు బి ఎన్కరేజ్డ్. సిమిలర్లీ వాళ్ళు సొంతగానే ఆటోమేటికలీ నెక్స్ట్ ఐడియాకి వెళ్ళిపోయారు. దే సైడ్ ఇప్పుడు శబరిమల చాలామంది పోతున్నారు, వాళ్ళకి బంతి పువ్వు కావాలి, వాళ్ళు ఇమ్మీడియట్గా అదే పక్కన బంతి పువ్వు సాగు కూడా చేశారు. సో ఇంత ఇన్నోవేటివ్నెస్ మన దగ్గర ఉంది, జనాల్లోనే ఉంది. వీ హ్యావ్ టు జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్. సో దెన్ నెక్స్ట్ ఏం చూసామంటే సోలార్ డ్రైయర్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బికాజ్ ఇప్పుడు మనము ఏదైనా ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ ప్రొడక్షన్ చేస్తామో దానికి మార్కెట్ రేట్ లేదనుకోండి, సింప్లీ వీ కెన్ గో ఫర్ డ్రైయింగ్ అండ్ ప్యాకేజింగ్. సో ఆ ఐడియాస్ కూడా మేము పుష్ చేస్తే దాంట్లో చాలా ఫలితాలు వచ్చినాయి. దెన్ నెక్స్ట్ మేము ఒకటి మునగా సాగు చాలా గట్టిగా పట్టుకొని పుష్ చేసాము. బికాజ్ ఒక ఎకరానికి 1000 చెట్లు పెడితే ఆకులు జస్ట్ మనం హార్వెస్ట్ చేసుకొని సోలార్ డ్రైయింగ్ చేస్తే దాంతో కూడా 10 నుంచి 20,000 దాకా సంపాదించవచ్చు. సో మన తెలంగాణ మట్టి అంటే ఎర్ర మట్టి కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. అవును సార్. అండ్ వాటర్ అవైలబిలిటీ అతి తక్కువ ఉన్నా కూడా ఈ చెట్టు మంచిగా బతుకుతుంది. 7 monthsలో ఇట్ విల్ కమ్ టు ద రెగ్యులర్ హైట్. సో మునగా సాగు వాజ్ లైక్ అవర్ ఫస్ట్ మెట్టు. మీరు మునగా సాగు మొదలు పెట్టండి, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. 5,000-10,000 మధ్యలో మీరు పెట్టుబడి చేసేస్తే ఆటోమేటిక్ మీకు 20,000 to 30,000 ఆకుల మీదనే ఆదాయం వస్తుంది. ఇంకా కాయలది వేరే, కాయలతో మీరు 50 to 1 lakh కూడా సంపాదించవచ్చు. సో ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఆల్మోస్ట్ 1000 ఎకరాలు మునగా సాగు జరుగుతుంది. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ దోస్ పీపుల్. నేను ఏదైనా ఉపన్యాసాలు ఇవ్వచ్చు, బట్ దే హ్యావ్ అచీవ్డ్. సిమిలర్లీ దెన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే దెన్ వీ కేమ్ టు కౌస్ పిట్టలు. ఇప్పుడు మనము చాలా మీన్స్ చికెన్, మటన్
and other things we eat, that is fine. I'm not saying anything on that, but యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ తర్వాత ఎట్లా పెంచుతున్నారు, అన్హైజీనిక్ కండిషన్స్లో పెంచుతున్నారా, అట్లా మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎస్ సార్. సో ఈ కౌస్ పిట్టలు అంటే వెరీ లిమిటెడ్ ఏరియాలో వితౌట్ యాంటీబయాటిక్స్ విత్ గుడ్ ఫీడ్ వీ కెన్ రేస్. ఒక నెలలోనే అది మెచ్యూర్ అవుతుంది ఆ బర్డ్. అండ్ లీన్ మీట్ ఉంది దానిది, ఎక్కువ ఫ్యాటీ మీట్ లేదు అది. సో ఇది మేము మొదలు పెట్టేస్తే దట్ వాజ్ యాక్చువల్లీ అవర్ సొల్యూషన్ ఫర్ ద న్యూట్రిషన్ ఇష్యూస్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. మేము ఏం చెప్పామంటే, మీరు మీ ప్రతిరోజు తినే పప్పు అన్నంలో ఈ మునగ ఆకులు వేయండి, ఈ కౌస్ పిట్టలు దానికి గుడ్లు ఏదైతే ఉన్నాయో మీరు ప్రోటీన్ లాగా తింటే చాలు, ఇంకా యువర్ హెల్త్ విల్ బీ గుడ్. సో దట్ వాజ్ ద హోల్ స్టోరీ. దాని తర్వాత ఇంకా సెరికల్చర్ అంటే పట్టుపురుగు పెంచడం, ఇంకా మష్రూమ్స్ కూడా. అంటే అక్కడ ముల్కల్పల్లి మండల్ ఉంది, చౌటిగూడెం అని ఒక ఊరు ఉంది. అక్కడ ఒక అమ్మాయి, షీఈస్ రియలీ గ్రేట్, షీ సో డేరింగ్. ఒక ట్రైబల్ అమ్మాయి 8 lakh rupeesతో ఒక మష్రూమ్ యూనిట్ పెట్టింది. వీ కాంట్ బిలీవ్ దట్, రైట్? అంత ధైర్యం, అంత యునో స్తోమత అక్కడ ఉంది. దే ఆర్ రియలీ ఎక్సలెంట్ పీపుల్. సో ఈ మష్రూమ్స్ కూడా అక్కడ వాళ్ళు పెంచుతున్నారు. సో ఆల్ దీస్ ఐడియాస్ వీ జస్ట్ కనెక్టెడ్ దెమ్ and it has come up very beautifully, and I think these solutions are very easily scalable. And most important thing was the చేప పెంపకం. సో ఒక్క గుంటలో చిన్న ట్యాంక్లో మనం చేపల పెంపకం చేసుకుంటూ అదే నీళ్ళతో ఏ ఫర్టిలైజర్ ఇంకా వేయకుండా మన పొలానికి అది నీళ్ళు వాడుకుంటే మంచి సాగు చేయవచ్చు. సో అట్లాంటివి 100 units అక్కడ సెటప్ చేశాను. సో ఐ రిక్వెస్ట్ దట్ ఆల్ NGOs, మీరు కోట్ల రూపాయలు పెద్ద పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. యూ షుడ్ స్టార్ట్ విత్ వన్ డెమో యూనిట్, 1 అర్ధ ఎకర్ వెజిటబుల్ ప్లాట్, 1 ఫిషరీస్ యూనిట్, 1 క్వేల్ యూనిట్. అదంతా మీరు చేసేస్తే ఆటోమేటిక్లీ పీపుల్ విల్ కమ్ ఆన్ టు దీస్ ఐడియాస్.